అందరికీ నమస్కారం. ఈరోజు మనం మటన్ గోంగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మటన్ అరకిలో, ఇవి పెద్దలపాయలు 3, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇవేమో అల్లము వెల్లుల్లి. ఈ అల్లం వెల్లుల్లి ఫస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ నూనె వేసి మిక్సీ కొట్టుకుంటే 4 రోజులైనా మనకి పాడవకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా మెత్తగా వచ్చింది. నేను 1 చుక్క నీళ్ళు కూడా వేయలేదు. పసుపు, ఉప్పు, కొద్దిగా 1 స్పూన్ నూనె వేసి మిక్సీ కొట్టేశాను. ఇది ఎన్ని రోజులైనా బాగా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్లో, కడిగి పెట్టుకున్న మటన్లోకి మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, సరిపడా పసుపు వేసి బాగా కలిగిపెట్టి దీన్ని 4-5 విజిల్ రానిద్దాం. ఇట్లా అల్లం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఉప్పు, పసుపు, ఇది ఇంకా నీళ్ళు వేయక్కర్లా, మటన్లో నీళ్ళే సరిపోతాయి. ఇట్లా పెట్టి ఇది వేద్దాం. ఇప్పుడు ఈ గోంగూరలోకి మనం టమాటా, పచ్చిమిరపకాయ, 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేరే గిన్నెలో పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత అది మటన్ గోంగూర కలిపి తర్వాత వండుదాం. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు కొద్దిగా మగ్గనిచ్చాను నీళ్ళు వేసి. ఇప్పుడు గోంగూర పెడదాం. దాంట్లో కడిగి పెట్టుకున్న గోంగూర ఇది ఉడికే కొంది అణిగిపోద్ది. పెట్టుకొని బాగా ఉడకనిచ్చి తర్వాత మ్యాట్ చేసి అప్పుడు దాంట్లో మనకు కావలసినంత గోంగూర కలుపుకున్నాం. ఈ మొత్తం గోంగూర పట్టదు. గోంగూర ఉడికింది. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా, కారం కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయ, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ వేసి ఉడకబెట్టాము గోంగూరని. కొంచెం సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం మటన్లోకి సరిపడా వేసుకుందాం. మటన్ను ఇప్పుడు ఉల్లిపాయ అన్నీ వేపుకొని, మటన్ ఉడికింది, ఉల్లిపాయ అన్నీ వేపుకొని సరిపడా గోంగూర వేసుకొని అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక చెక్క, లవంగ, ఇంకా దీంట్లో నేను కొబ్బరి, గసగసాలు అలాంటివి ఏమి వేయను. ఊరికే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేస్తాను. ఇది కొద్దిగా వేగినాక పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ఇట్లా తరిగి వాటిలో వేసుకోవాలి. కొద్దిగా వేగినాక టమాటా వేద్దాం. ఇప్పుడు టమాటాలు వేసేద్దాము. ఉల్లిపాయ వేగింది, టమాటాలు కూడా వేసేద్దాము. ఈ గోంగూరలోకి కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర కూరలో వేద్దాం. వేసి ఇది కూడా మ్యాష్ చేసుకుందాం.
ఎప్పుడు కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి, వేసుకుంటేనే ఆ స్మెల్ బాగుంటుంది. ఫస్ట్ ఉడకబెట్టుకునేటప్పుడు అన్నీ వేసేస్తే ఆ స్మెల్ రాదు, కొత్తిమీర స్మెల్ అంతా పోతుంది. చాలు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీంట్లో కొద్దిగా దాంట్లో వేసాం కదా, కొద్దిగా జాగ్రత్త వేసేద్దాం. వేసి ఇట్లా వేసేసిన తర్వాత పసుపు ఉప్పు అన్నీ వేసాం. ఆల్రెడీ కూరలో మనం పసుపు వేసాం ఉడకబెట్టేటప్పుడు. దీంట్లో కొద్దిగా వేసుకున్నాం మసాలా. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉప్పు. దాంట్లో ఉప్పు ఉంది, కొద్దిగా ఈ మసాలాలు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపి ఇప్పుడు ఈ మసాలా వేసి దీంట్లోకి ఉడకబెట్టుకుని మటన్ వేసేస్తాం. నేను అసలు మటన్లో నీళ్ళు అస్సలు వేయలేదు. అయినా చూసారా నీళ్ళు వచ్చినాయి. కుక్కర్లో ఉడకబెట్టేటప్పటికి ఈ నీళ్ళే మనకు సరిపోతుంది, ఇంకా అసలు నీళ్ళు వేయక్కర్లే. ఇది కొద్దిగా ఉడకనిద్దాం. మసాలాకి మ్యాట్ చేసుకున్న గోంగూరని దీంట్లోకి వేద్దాం. ముందు కొద్దిగా వేద్దాం, ఎక్కువ అవుతాయి. మా పిల్లలు గోంగూర వేస్తే తినరు, కొద్దిగా తీసాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు చాలు. 1 కట్ట గోంగూర, అది 2 కట్టల గోంగూర. నేను 1 కట్ట గోంగూరకి దీంట్లో వేసాను. వేసి బాగా తిప్పి చూసారా ఎట్లా ఉందో. కొంచెం 1-2 నిమిషాలు అట్లా మూత పెట్టి ఉంచుదాం. అయిపోయిందండి వేడి. ఇప్పుడు దీన్ని మనం డిష్లోకి తీసేసుకుందాం. చాలా బాగుంటుంది గోంగూర మటను. మీరు కూడా ట్రై చేయొచ్చు. కొంతమంది గోంగూర కూడా మటన్లోనే వేసేస్తారు, అప్పుడు తొందరగా ఉడకదు గోంగూర. ఎందుకంటే అది పులుపు ఉంటుంది కదా గోంగూర, కొద్దిగా అది ఉడకదు. ఇట్లా వేరుగా వండుకొని అట్లా వేసుకుంటే బాగుంటుంది. మనకి తినడానికి గ్రేవీ లాగా కూడా బాగుంటుంది. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. గోంగూర మటన్ రెడీ. గుమగుమలాడే మటన్ గోంగూర రెడీ. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి అందరూ షేర్ చేయండి. చూసుకుంటారు అందరూ, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయి.